ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ తెలియచేస్తా ఉన్నాడు. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత తను మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ మాట్లాడుతూ, మిమ్మును మీరు శుచిపరచుకోనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధికి ఎన్నటెన్నటికీ పరిశుద్ధత అనుకూలము. ఎందుకనంటే నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన వారలారా, మనం పరిశుద్ధంగా, యథార్థంగా, నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగించేవాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. నువ్వు తక్కిడిబిక్కిడిగా జీవిస్తూ, నువ్వు లోకానుసారంగా జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీవు నాకు ఏమీ చేయలేదండి, నేను ఏ మేలు పొందుకోలేదండి అంటే నువ్వు పొందుకోలేవు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అనేటువంటి విషయాన్ని. నువ్వు తక్కిడిబిక్కిడిగా జీవిస్తూ, అన్యాయం చేస్తూ, దేవుడు నాకు అన్యాయం చేశాడండి అంటావు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ జీవితంలో నువ్వు ప్రభువు పట్ల ఎలా జీవిస్తున్నావు? నీ జీవితంలో దేవుని కట్టడలను, వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుస్తున్నావా లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, మీ మధ్య అద్భుత కార్యాలు చేసేవాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుని, ప్రభువా నీవు నా జీవితంలో అద్భుతాన్ని చేసే దేవుడు కనుక నీ చేతులకి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసేవాడు. కనుక దేవాది దేవునికి మనల్ని అప్పగించుకొని ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి వందనాలు. నీవు మా మధ్య అద్భుతాలు చేసే దేవుడు గనుక నీ చేతులకి మా జీవితాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మమ్మల్ని బలపరిచి నీ కార్యాలు జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.